ఈ 6వ క్లాస్ కనుక మీకు అర్థం అవ్వాలి అని అంటే ఖచ్చితంగా 5వ క్లాస్ చూడాలి. ఎందుకనంటే ఈ 6వ క్లాస్కి 5వ క్లాస్కి ఒక రిలేషన్ ఉంటుంది, ఒక ఇంటర్ కనెక్షన్ అనేది ఉంటుంది, ఒక ఇంటర్ లింకింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఒక ఆర్డర్లో చూసుకున్నప్పుడు ఆర్డర్లో చూస్తూ వచ్చినప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ఆర్డర్ని మీరు ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వద్దు. నిన్నటి క్లాస్లో మీకు ఏం చెప్పాను, అలవాటుగా క్రమం తప్పకుండా రోజు చేసే పనులను హ్యాబిట్స్ అంటారని చెప్పాను. అదేవిధంగా ఈ హ్యాబిచువల్ యాక్షన్స్ ని మనం ఎలా మాట్లాడాలో కూడా చెప్పాను. హ్యాబిచువల్ యాక్షన్స్ ని ఐవియుదే ఉన్నట్లయితే మనము ఫస్ట్ ఫామ్ దట్ ఈస్ ద బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి మాట్లాడతాము అని చెప్పాను. అదేవిధంగా హీ షీ ఇట్ కనుక ఉంటే మనం సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ని బేస్ ఫామ్ ని యూజ్ చేసి చెప్తామని చెప్పాను. మరి ఫస్ట్ ఫామ్ కి సెకండ్ ఫామ్ కి తేడా ఏంటంటే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ ఫామ్కి మనం జస్ట్ ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాము. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఐ వి యు దే ఉంటే ఈ ఫస్ట్ ఫామ్ యూజ్ చేయాలి. ఒకవేళ హీ షీ ఇట్ కనుక ఉంటే మనం సెకండ్ ఫామ్ని యూజ్ చేయాలి. ఫస్ట్ ఫామ్కి సెకండ్ ఫామ్కి తేడా ఏంటి అంటే ఫస్ట్ ఫామ్కి జస్ట్ ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే సెకండ్ ఫామ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు అంటే ఎవ్రీడే లేదా డైలీ నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాను అని చెప్పాలనుకోండి, ఎవ్రీడే ఐ లెర్న్ ఇంగ్లీష్. ఒకవేళ అతడు నేర్చుకుంటాడు అని చెప్పాలనుకోండి, ఏం చెప్పాను, హీ షీట్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది కదా, అప్పుడు హీ లెర్న్స్ ఇంగ్లీష్ అని చెప్పాలి. సో తేడా ఏంటి, ఐ వి యు దే ఉన్నప్పుడు ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయాలి, హీ షీ ఇట్ ఉన్నప్పుడు సెకండ్ ఫామ్ దట్ ఈస్ ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ లెర్న్ ఇంగ్లీష్, హీ లెర్న్ ఇంగ్లీష్ అంటే తప్పు, హీ లెర్న్స్ అని చెప్పాలి. ఐ ప్లే క్రికెట్, మరి హీ అన్నప్పుడు ఏం చెప్పాలి, ప్లేస్ క్రికెట్ అని చెప్పాలి. సో ఐ ప్లే క్రికెట్, హీ ప్లేస్ క్రికెట్. ఐ వేకప్ ఎట్ 6 o'clock, హీ వేక్స్ అప్ ఎట్ 6 o'clock. ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, హీ స్పీక్స్ ఇన్ తెలుగు, హీ స్పీక్స్ అని చెప్పాను చూడండి. సో హీ షీట్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేయాలి. ఎప్పుడు అలవాటుగా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే పనులకు, ప్రతిరోజు అంటే రెగ్యులర్గా చేసే హ్యాబిట్స్ కానీ రెగ్యులర్ యాక్షన్స్ కానీ మనం ఇలా ఉపయోగిస్తాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. వీ టేక్ కాఫీ, మేము సాధారణంగా టీ తీసుకుంటాము. బట్ షీ టేక్స్ అంటే ఇక్కడ ఎస్ యూజ్ చేశాను చూడండి, ఇక్కడ క్లియర్గా షీ టేక్స్ కాఫీ అంటే ఎందుకు ఎస్ యూజ్ చేశాము, అందుకే ఇక్కడ చెప్పాను కదా బేస్ ఫామ్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలని ఫస్ట్ ఫామ్కి. అలా మనం షీ టేక్స్ కాఫీ అని చెప్పాను. యూ స్పీక్ ఇన్ తెలుగు, బట్ షీ స్పీక్స్ ఇన్ తెలుగు. యూ స్పీక్ ఇన్ యూ అనేది వచ్చినప్పుడు ఫస్ట్ ఫామే యూజ్ చేసాం, బట్ షీ వచ్చినప్పుడు షీ స్పీక్స్ ఇన్ తెలుగు అని చెప్పాలి. అదేవిధంగా దే గో టు స్కూల్, కొంతమంది పిల్లలు ఉన్నారు, దే అంటే వారు కదా, వారు స్కూల్కి వెళ్తారని చెప్పడానికి సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీడే దే గో టు స్కూల్ అని చెప్తాము. అదేవిధంగా ఈ ఫ్యాన్ ఉంది, పైన ఫ్యాన్ తిరుగుతుంది, పని చేస్తుంది, అది 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది లేదా 24 గంటలు పని చేస్తుంది అని చెప్పాలనుకోండి, ఇట్ వర్క్స్ 24 hours లేదా ఇట్ రొటేట్స్ అని చెప్పాలి. సింపుల్గా మీరు ఈ ఎస్ని తీసి చెప్పారనుకోండి, ఇట్ వర్క్ 24 hours అన్నారనుకోండి, అప్పుడు మిస్టేక్ అవుతుంది. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఐవియుదే వస్తే ఫస్ట్ ఫామ్ బేస్ ఫామ్ యూజ్ చేయాలి, హీ షీ ఇట్ వస్తే సెకండ్ ఫామ్ యూజ్ చేయాలి. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది, అదేంటి అని అంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, ఐ లెర్న్ ఇంగ్లీష్ బాగానే ఉంది, అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, హీ లెర్న్స్ ఇంగ్లీష్ బాగానే ఉంది, బట్ నేర్చుకోను అతడు నేర్చుకోడు అని చెప్పాలి. ఇప్పుడు ఎలా చెప్తారు అని అంటే సింపుల్గా ఒకటి డూ అని యాడ్ చేసి దానికి నాట్ యాడ్ చేయాలి. సింపుల్గా డూ యాడ్ చేసి దానికి నాట్ యాడ్ చేయాలి. దీన్నే మనం కాంట్రాక్షన్ ఫామ్లో ఎలా చెప్తామంటే డోంట్ అని చెప్తాం. ఇంకా క్లియర్గా దీన్ని ఇరేజ్ చేసి చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా వినటమే కాకుండా మీరు ఏం చేస్తారు అని అంటే మనకి ఈ పేజీ నెంబర్ 82లో క్లాస్ 6లో ఉంది. ఈ క్లాస్ 6ని ఓపెన్ చేసి ఒకసారి ముందు పెట్టుకొని వినండి. ఈ క్లాస్ 6ని కనుక మీరు ముందు పెట్టుకొని అంటే స్ట్రక్చర్ అంతా ఉంది, ఇప్పటి నుండి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ 83లో టాస్క్ ఉంది, ఆ టాస్క్ ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడే చెప్తాను, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు చూడండి, నేను కాఫీ తీసుకుంటానని చెప్పడానికి వీ టేక్ కాఫీ, మేము తీసుకుంటామని చెప్పడానికి, మరి తీసుకోమని చెప్పడానికి అప్పుడు డూ ప్లస్ నాట్ని ఈ డోంట్ని యాడ్ చేయాలి. వీ డోంట్ టేక్ కాఫీ, సింపుల్గా వీ డోంట్ టేక్ కాఫీ. ఇక్కడ మేము ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడతామని చెప్పడానికి యూ స్పీక్ ఇన్ తెలుగు ఆర్ వీ స్పీక్ ఇన్ తెలుగు, మరి మాట్లాడమని చెప్పడానికి డోంట్ అని యాడ్ చేస్తాం. మరి డూ ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు ఈరోజు క్లాస్లో చెప్తాను.
అండ్ ఇక్కడ చూడండి హీ లెర్న్స్ ఇంగ్లీష్, అతను మాట్లాడు అని చెప్పడానికి డస్ ప్లస్ నాట్, డస్ నాట్ ఆర్ డజంట్ అని యూజ్ చేయాలి. హీ డజంట్ లెర్న్ ఇంగ్లీష్. విన్నారా మీరు ఏమన్నాను నేను? హీ డజంట్ లెర్న్ అన్నాను కానీ హీ డజంట్ లెర్న్స్ అనలేదు. ఎందుకు అని అంటే ఎప్పుడైనా సరే మనము ఒక హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసినప్పుడు దాని తర్వాత వచ్చే వర్బు ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అదేంటో ఇంకా క్లియర్గా చెప్తాను. అలవాటుగా క్రమం తప్పకుండా చేసే పనులను, ప్రతిరోజు చేసే పనులను మనము హ్యాబిచువల్ యాక్షన్స్ అంటామని చెప్పాను కదా. ఈ హ్యాబిచువల్ యాక్షన్స్ని ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేసే పనులకు మనం కొన్ని కీవర్డ్స్ ఉపయోగిస్తాం. ఆ కీవర్డ్స్ అన్నీ కూడా పేజీ నెంబర్ 82లో ఉన్నాయి. చూడండి ఒకసారి పేజీ నెంబర్ 82లో ఏమని ఉన్నాయనంటే కీవర్డ్స్ అనే దగ్గర ఎవ్రీడే, డైలీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, మోస్ట్లీ, ఆఫెన్, సమ్ టైమ్స్, ఆల్వేస్ అని ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చేయబోయే ఈ ప్రాక్టీస్లో భాగంగా, అంటే ఇప్పుడు చెప్పబోయే క్లాసెస్లో సెంటెన్స్ ముందు కానీ సెంటెన్స్ తర్వాత కానీ ఈ కీవర్డ్స్ని పెట్టొచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాను, ఎవ్రీడే ఐ లెర్న్ ఇంగ్లీష్. రోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాను, డైలీ ఐ లెర్న్ ఇంగ్లీష్. రెగ్యులర్గా నేర్చుకుంటాను, రెగ్యులర్లీ ఐ లెర్న్ ఇంగ్లీష్. జనరల్గా నేర్చుకుంటాను, జనరల్లీ ఐ లెర్న్ ఇంగ్లీష్. సో ఇట్లా ఈ కీవర్డ్స్ ఉంటేనే ఆ సెంటెన్స్ పూర్తి అవుతుంది కాబట్టి బుక్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఐ, వి, యు, దే ఉన్నప్పుడు మనము డూ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. వీటిని ఏమంటారు అని అంటే హెల్పింగ్ వర్బ్స్ అంటారు. హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ అంటే ఏంటి? సహాయం చేయటం. సో హెల్పింగ్ వర్బ్ దేని సహాయం చేస్తుందో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డస్ యూజ్ చేయాలి. సింపుల్గా ఐ, వి, యు, దే వస్తే డూ యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డస్ యూజ్ చేయాలి. అండ్ ఈ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసినప్పుడు అండర్లైన్ చేసుకోండి బాగా. హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసినప్పుడు వర్బుని ఫస్ట్ ఫామ్లోనే యూజ్ చేయాలి. ఎలా అంటే ఇంతకుముందు హీ గోస్, షీ గోస్, ఇట్ వర్క్స్, షీ ప్లేస్, షీ సింగ్స్ అని ఇచ్చాము. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయగానే వర్బు ఫస్ట్ ఫామ్లో వచ్చింది. అంటే ఇక్కడ డస్ అనే హెల్పింగ్ వర్బ్ రాగానే మనకు వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేస్తున్నామని దాని అర్థం. ఇక్కడ డూ వచ్చినా కానీ ఇక్కడ చూడండి ఐ లెర్న్ ఇంగ్లీష్ అన్నాను, ఐ డూ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పి ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేశాను. మరి ఐ లెర్న్ ఇంగ్లీష్కి ఐ డూ లెర్న్ ఇంగ్లీష్కి తేడా ఏంటి? తేడా అస్సలు లేదు. ఐ లెర్న్ ఇంగ్లీష్ అన్నా అక్కడ డూ ఉన్నట్టే లెక్క. ఇమాజిన్ చేసుకోవాలి అక్కడ డూ ఉంటుందని చెప్పి. మరి ఎందుకు డూ యూజ్ చేయాల్సి వచ్చింది అని అంటే ఇంతకుముందు చెప్పాను కదా హెల్పింగ్ వర్బ్ అని చెప్పి మనకి ఇది సహాయం చేస్తుంది. ఎప్పుడు సహాయం చేస్తుంది అంటే క్వశ్చన్ అడగడానికి సహాయం చేస్తుంది, ఒక పనిని చెయ్యను అని చెప్పినప్పుడు సహాయం చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి దీన్ని క్వశ్చన్ అడగాలి. ఐ డూ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను రెగ్యులర్గా. మనం నేర్చుకుంటానా అని క్వశ్చన్ అడగాలనుకోండి, ఇప్పుడు ఎలా అడగాలంటే సింపుల్గా ఈ హెల్పింగ్ వర్బ్ ఏది ఉన్నా కానీ ఇక్కడ డూ ఉంది కదా, సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే సరిపోతుంది. డూ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా. సో నన్ను నేను క్వశ్చన్ చేసుకోను కాబట్టి ఆపోజిట్ పర్సన్ని చేస్తాను కాబట్టి మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తాను. ఒకవేళ మీరు చూస్తున్నారని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, మీరు అంటే యూ కదా, కాబట్టి డూ యూ లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు దీంతో ఎలా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు చూడండి. వై అని పెట్టాను అనుకోండి, వై డూ యూ లెర్న్ ఇంగ్లీష్ అవుతుంది. వేర్ అని పెట్టాను అనుకోండి, వేర్ డూ యూ లెర్న్ ఇంగ్లీష్ అవుతుంది. హౌ అని పెట్టాను అనుకోండి, హౌ డూ యూ లెర్న్ ఇంగ్లీష్ అవుతుంది. విత్ హూమ్ అని పెట్టాను అనుకోండి, సింపుల్గా ఎవరితో అవుతుంది అన్నట్టు. విత్ హూమ్ డూ యూ లెర్న్ ఇంగ్లీష్ అవుతుంది. ఒకవేళ మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో అని చెప్పాను అనుకోండి, ఇన్ విచ్ యూట్యూబ్ ఛానల్ అవుతుంది. ఇన్ విచ్ యూట్యూబ్ ఛానల్ డూ యూ లెర్న్ ఇంగ్లీష్. చూడండి మళ్ళీ, వై డూ యూ లెర్న్ మీరు ఎందుకు నేర్చుకుంటారు. వేర్ డూ యూ లెర్న్ మీరు ఎక్కడ నేర్చుకుంటారు. హౌ డూ యూ లెర్న్ మీరు ఎలా నేర్చుకుంటారు. విత్ హూమ్ డూ యూ లెర్న్ మీరు ఎవరితో నేర్చుకుంటారు. ఇన్ విచ్ యూట్యూబ్ ఛానల్ డూ యూ లెర్న్ మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో నేర్చుకుంటారు. అండ్ వెన్ డూ యూ లెర్న్ ఎప్పుడు నేర్చుకుంటారు. వెన్ అని పెట్టారనుకోండి, సింపుల్గా వెన్ డూ యూ లెర్న్ అంటే వై డూ యూ లెర్న్ ఎందుకు నేర్చుకుంటారు. వెన్ డూ యూ లెర్న్ ఎప్పుడు నేర్చుకుంటారు. విత్ హూమ్ డూ యూ లెర్న్ ఎవరితో నేర్చుకుంటారు. హౌ డూ యూ లెర్న్ ఎలా నేర్చుకుంటారు. ఇన్ విచ్ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఇన్ విచ్ ఇన్స్టిట్యూట్ డూ యూ లెర్న్ మీరు ఏ ఇన్స్టిట్యూట్లో కానీ ఏ యూట్యూబ్ ఛానల్లో నేర్చుకుంటారు. విత్ హూమ్ డూ యూ లెర్న్ అంటే ఎవరితో నేర్చుకుంటారు. ఇలా మనకి ఒక చిన్న సెంటెన్స్ తెలియడం వల్ల ఎన్ని సెంటెన్సెస్ మనం ఫామ్ చేసాం చూసారా ఇక్కడ. అంటే ఈ హెల్పింగ్ వర్బ్ ఉండడం వల్ల ఇది సాధ్యపడింది ఇక్కడ. సింపుల్గా ఐ డూ లెర్న్ ఆర్ ఐ లెర్న్ రెండు ఒకటే సెంటెన్సెస్. ఐ లెర్న్ అన్న దగ్గర మీరు ఇక్కడ డూని ఇమాజిన్ చేసుకోవాలి ఉన్నట్లే అని చెప్పి, అందుకని నేను ఇక్కడ స్పెసిఫిక్గా ఇచ్చాను. ఇప్పుడు ఈ డూని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉన్నా కానీ దాని ముందు పెడితే సరిపోతుంది. అంటే ఈ డూని ఇక్కడ ముందు తీసుకొచ్చి పెడితే క్వశ్చన్ అవుతుందని దాని అర్థం.
డూ ఐ లెర్న్, డూ వి లెర్న్, డూ దే లెర్న్, డూ యూ లెర్న్, ఈ రకంగా క్వశ్చన్స్ అడగాలన్నట్టు దాని అర్థం. అండ్ ఈ WH వర్డ్స్ని 9 ఉంటాయి, అది రేపటి క్లాస్లో చెప్తాను, చాలా ఈజీగా ఉంటుంది. వాటితో క్వశ్చన్స్ ఎలా అడగాలో అర్థమైపోతుంది మనకి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇంగ్లీష్ నేర్చుకోను అని చెప్పాలనుకోండి. సింపుల్గా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానని చెప్పడానికి ఐ డూ లెర్న్ ఇంగ్లీష్ కదా. ఇంగ్లీష్ నేర్చుకోను అని చెప్పినప్పుడు సింపుల్గా ఈ డూకి మనము నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ డజ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. మరి డూకి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి? డోంట్ అవుతుంది, దాని కాంట్రాక్షన్ వచ్చేసి. డజ్కు నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? డజంట్ అవుతుంది. సింపుల్గా డు నాట్ అని చెప్పొచ్చు, లేదా డోంట్ అని చెప్పొచ్చు. డస్ నాట్ అని చెప్పొచ్చు, లేదా డజంట్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ అవర్ విష్, మన రిక్వైర్మెంట్ ప్రకారము, మన ఇష్టం ప్రకారం మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి, నేను ఇంగ్లీష్ నేర్చుకోనని చెప్పడానికి డూకి నాట్ యాడ్ చేసాము, డోంట్ అయింది. ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్, లేదా ఇక్కడ చెప్పినట్టు ఐ డు నాట్ లెర్న్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు. ఐ డు నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఆర్ ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్, రెండు ఒకటే. ఒకటేమో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా, నేను ఇంగ్లీష్ నేర్చుకోను, నేను ఇంగ్లీష్ నేర్చుకోనా అని చెప్పి కూడా క్వశ్చన్ అడగొచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకో రకంగా ఇంకో సెంటెన్స్ ఉంటుంది. డోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, సింపుల్గా ఐ డోంట్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే సరిపోతుంది. డోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు చెప్పినటువంటి WH వర్డ్స్ అన్నిటిని కూడా వై డోంట్ యూ లెర్న్ ఇంగ్లీష్, ఈ రకంగా ఎందుకు నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవు, వై డోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోను అని చెప్పి వాటితో కూడా మళ్ళీ క్వశ్చన్ చేయొచ్చు. అంటే ఇక్కడ క్లియర్గా మీరు గమనించినట్లయితే మనకు 4 సెంటెన్సెస్ వచ్చాయి. ఇక్కడ PS అంటే పాజిటివ్ సెంటెన్స్. ఏదైనా ఒక సెంటెన్స్, ఒక వాక్యం ఆన్సర్ రూపంలో, జవాబు రూపంలో ఉంటే దాన్ని పాజిటివ్ సెంటెన్స్ అంటాము. ఏదైనా ఒక సెంటెన్స్ క్వశ్చన్ రూపంలో ఉంటే దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. పోలీసులు నేరస్తులను ఇంట్రాగేషన్ చేస్తారు కదా, అలాగే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఏదైనా ఒక పని కాదు, లేదు, కుదరదు, చేయను, చేయడు అని చెప్పినప్పుడు దాన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటాం. ఎప్పుడు నెగిటివ్లో నాట్ యాడ్ చేస్తాం కాబట్టి. డూ ప్లస్ నాట్ డోంట్, డస్ ప్లస్ నాట్ డజంట్. సో ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్ నెగిటివ్ సెంటెన్స్ అయింది. నెగిటివ్ సెంటెన్స్ని మళ్ళీ క్వశ్చన్ చేస్తే డోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అంటే మనకి 4 రకాల సెంటెన్సెస్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్, ఒకటి ఇంట్రాగేటివ్, ఒకటి నెగిటివ్, ఒకటి నెగిటివ్ ఇంట్రాగేటివ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండే, ఒకటి పాజిటివ్ సెంటెన్స్, ఒకటి ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు వీటికి పాజిటివ్కి ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్కి నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, అంటే 4 సెంటెన్సెస్ అయిపోయినాయి. వీటిని క్వశ్చన్ చేయడానికి వాట్, వై, వెన్, వేర్, విచ్, హూస్, హూమ్, హౌ, హూ, ఇది రేపు చెప్తాను రేపటి క్లాస్లో. అవి తెలుసుంటే వీటితో క్వశ్చన్స్ కూడా అడగచ్చు. చూడండి ఇంగ్లీష్ ఎంత సింపుల్గా నేర్చుకుంటున్నామో. ఈ పుస్తకం కనుక మీ చేతిలో ఉంటే ఇంకా ఎంత ఈజీగా నేర్చుకుంటారు. గ్రామర్ లేకుండా, ఇక్కడ ఏమైనా గ్రామర్ చెప్పానా నేను? ఇలాంటి గ్రామర్ లేకుండా ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హీ గోస్ అంటే అతను వెళ్తాడు. అండ్ ఇక్కడ డజ్ లేకపోయినప్పటికీ కూడా మనం డజ్ని ఇమాజిన్ చేసుకోవాలి ఉన్నట్లు. కానీ ఎప్పుడైతే మనం డజ్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తామో అప్పుడు దాన్ని నొక్కి చెప్తున్నట్టు దాని అర్థం. హీ డస్ గో అంటే అతను వెళ్తాడు, ఖచ్చితంగా వెళ్తాడు, గ్యారంటీగా వెళ్తాడు అని చెప్పినప్పుడు మనం డజ్ని చెప్పినట్టు. అంటే డజ్ లేకపోయినప్పటికీ కూడా హీ గోస్ అంటే అందులో డజ్ ఇన్బిల్ట్గా ఉన్నదనే అర్థం గ్రామటికల్గా. బట్ డజ్ ఎందుకు యూజ్ చేస్తామనంటే ఇది ఒక హెల్పింగ్ వర్బ్ కాబట్టి మనకు కొంత సహాయం చేస్తుంది. ఏం సహాయం చేస్తుంది? క్వశ్చన్ అడగడానికి. డజ్ హీ గో అంటే అతను వెళ్తాడా అని క్వశ్చన్ చేయడానికి. అతను వెళ్ళడు అని చెప్పాలనుకోండి, డజ్కి నాట్ యాడ్ చేస్తే డజంట్ అవుతుంది. లేదా సింపుల్గా డస్ ప్లస్ నాట్, డస్ నాట్, హీ డస్ నాట్ గో అని చెప్పొచ్చు, హీ డజంట్ గో అని కూడా చెప్పొచ్చు. అంటే అతను వెళ్ళడు అని చెప్పడానికి హీ డస్ నాట్ గో ఆర్ హీ డజంట్ గో అని కూడా చెప్పొచ్చు. 2 రకాలుగా చెప్పొచ్చు. అందుకనే ఇక్కడ సింపుల్గా చూడండి, హెల్పింగ్ వర్బ్ ఏది ఉంటుందో సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా అదే చెప్పాను, డజ్కి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు ప్లేస్ చేస్తే సరిపోతుంది అని చెప్పాను. అందుకే ఇక్కడ డస్ ప్లస్ నాట్ డజంట్ అని చెప్పాను కదా. ఈ డజంట్ గో అంటే అతను వెళ్ళడు అని దాని అర్థం. ఇప్పుడు ఇక్కడున్న సబ్జెక్టివ్ ప్రొనౌన్ హెల్పింగ్ వర్బ్ని కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే మళ్ళీ క్వశ్చన్ అవుతుంది. డజంట్ హీ గో, అతను వెళ్ళడా. ఇక్కడ WH వర్డ్స్ అనేటువంటి వై, వెన్, వేర్ ఇవి యూజ్ చేస్తే సరిపోతుంది. వై డస్ హీ గో అంటే అతను ఎందుకు వెళ్ళాడు, వేర్ డస్ హీ గో అంటే అతను ఎక్కడికి వెళ్ళాడు, వెన్ డస్ హీ గో అంటే అతను ఎప్పుడు వెళ్ళాడు, విత్ హూమ్ డస్ హీ గో అంటే అతను ఎవరితో వెళ్ళాడు. ఈ రకంగా మనము WH వర్డ్స్ని కూడా రేపటి క్లాస్లో నేర్చుకోబోతున్నాము. అండ్ ఐవి యూదే వచ్చినప్పుడు డూ యూజ్ చేయాలి, హీ షీ ఇట్ వచ్చినప్పుడు డస్ యూజ్ చేయాలి. అండ్ హెల్పింగ్ వర్బ్స్ వచ్చినప్పుడు వర్బ్ని
ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఈ డూ అండ్ డస్ని ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా అడగాలో చెప్తాను. సాధారణంగా మనము ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నీ దగ్గర చేంజ్ ఉందా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నీ దగ్గర ఫోన్పే ఉందా, నీ దగ్గర గూగుల్ పే ఉందా, నీ దగ్గర వాట్సాప్ ఉందా, మీ ఫేస్బుక్ అకౌంట్ ఉందా అని అడుగుతూ ఉంటాం. వాటిని ఎలా అడగాలో ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి ఫస్ట్ క్లాస్లో చెప్పాను ఐ వి యూ దే అండ్ హీ షీ ఇట్ అంటే తెలుగు మీనింగ్స్ ఏంటో చెప్పాను. అండ్ ఇప్పుడు ఈ రోజు చెప్పిన క్లాస్లో మీకు క్లియర్గా చెప్పాను ఐ వి యూ దే ఉన్నప్పుడు డూతో అడగాలి క్వశ్చన్స్, హీ షీ ఇట్ వచ్చినప్పుడు డస్తో అడగాలి. అందుకే మనకు సహాయం చేస్తాయి కాబట్టి వీటిని హెల్పింగ్ వర్బ్స్ అన్నామని చెప్పాను. సో ఇప్పుడు డూతోని కొన్ని అడుగుతాను. డూ ఐ అని నన్ను నేను క్వశ్చన్ చేసుకోలేను కాబట్టి నేను ఎప్పుడైనా సరే మనం ఇతరులను క్వశ్చన్ చేస్తాం కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను. మీరు అంటే యూ కదా, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను డూ యూ హ్యావ్ ఇక్కడ థర్డ్ ఇది డూ యూ హ్యావ్ పేటిఎం, డూ యూ హ్యావ్ ఆఫీస్, డూ యూ హ్యావ్ స్కూల్, డూ యూ హ్యావ్ చేంజ్, చిల్లర ఉందా అని అడుగుతున్నాను. హ్యావ్ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయము కలిగి ఉండుట, ఏదైనా ఒక విషయము కలిగి ఉండుట, ఏదైనా ఒక విషయం కలిగి ఉండుట అని మనం హ్యావ్ అని యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ హ్యావ్ అనే దాన్ని మనం వర్బ్ కింద V1 ఫామ్ కింద తీసుకున్నాము. కాబట్టి హీ షీ ఇట్ ఉపయోగించి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. డస్ హీ హ్యావ్ వాట్సాప్, అతనికి వాట్సాప్ ఉందా, అతనికి నేను మెసేజ్ చేయాలి, అతనికి వాట్సాప్ ఉందా అని చెప్పినప్పుడు డస్ హీ హ్యావ్ అని వస్తుంది. ఎందుకు మరి ఇక్కడ హ్యావ్ అని వచ్చింది, హ్యాజ్ అని ఎందుకు రాలేదు అని అంటే ఆల్రెడీ మనం డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ చెప్పినట్టు డస్ వస్తే మనం వర్బ్ ఏ ఫామ్లో యూజ్ చేయాలి, ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. కాబట్టి డస్ వచ్చింది కాబట్టి మనం హ్యావ్నే తీసుకున్నాము, హ్యాస్ తీసుకోలేదు. ఇట్ ఈస్ క్లియర్. సో డస్ షీ హ్యావ్ సెన్స్, ఆమెకు బుద్ధి ఉందా అని చెప్పాలనుకోండి డస్ షీ హ్యావ్ సెన్స్. ఆమెకు గూగుల్ పే ఉందా అని అడగాలి డస్ షీ హ్యావ్ గూగుల్ పే. మనం ఒక షాప్కి వెళ్ళాము, ఆ షాప్లో అక్కడ ఒక అకౌంట్లో మనకు ఆ షాప్కి గూగుల్ పే అకౌంట్ ఉందా అని అడగాలి, ఫోన్పే అకౌంట్ ఉందా అని అడగాలి. డస్ ఇట్ హ్యావ్ గూగుల్ పే, డస్ ఇట్ హ్యావ్ ఫోన్పే, డస్ ఇట్ హ్యావ్ పేటిఎం అని అడగాలన్నట్టు. సో ఇప్పుడు మన పిల్లల్ని కానీ లేకుంటే ఎవరైనా వాళ్ళకి క్లాస్ ఉందా ఈరోజు అని అడగాలనుకోండి డూ దే హ్యావ్ క్లాస్ టుడే, ఈ రకంగా అడుగుతుంటాం అన్నట్టు. మీరు ఏదైనా తీసుకోండి, వాళ్ళకి ఈరోజు ఉందా అని అడగాలనుకోండి ఇక్కడ ఐ వి యూ దే, నాకు ఉందా అనడానికి డూ ఐ, మనకు ఉందా అని చెప్పడానికి డూ వి, మీకు ఉందా అని చెప్పడానికి డూ యూ, వారికి ఉందా అని చెప్పడానికి డూ దే, అతడికి ఉందా అని చెప్పడానికి డస్ హీ, ఆమెకు ఉందా అని చెప్పడానికి డస్ షీ, దానికి దీనికి ఉందా అని చెప్పడానికి డస్ ఇట్. సో ఈ రకంగా మన ఇంట్లో ఒక కుక్ ఉంది అనుకుందాం, దానికి చైన్ ఉందా అని అడగాలి. ఆ కుక్కకి డస్ ద డాగ్ అంటే ఇట్ అన్నట్టు, డస్ ఇట్ హ్యావ్ ద చైన్, దానికి చైన్ ఉందా. ఈ రకంగా మనం క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. 83 పేజీలో ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను చూడండి. 83 పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంది. మీకు బుక్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ పేజీలో 2 కాలమ్స్ ఉన్నాయి. అందులో మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారా అంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మీరు ఎలా అప్లోడ్ చేస్తారని అంటే మీకు ఈ 83 పేజీలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన కాలమ్స్లో ఏం చేస్తారనంటే ఇంగ్లీష్లో రాయాలి. ఇలా ఐ డూ గో టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్తాను. ఒకసారి 82 పేజ్ చూడండి, అక్కడ మీకు ఇంగ్లీష్లో తెలుగులో మీనింగ్స్ ఎట్లా ఉన్నాయో, ఇంగ్లీష్లో తెలుగులో 2 మీనింగ్స్ ఉంటాయి, పక్క పక్కనే 2 సెంటెన్సెస్ 2 తెలుగు మీనింగ్స్ కూడా ఉంటాయి. అండ్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఆ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటి? పాజిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అంటే నేను ఆన్సర్ రూపంలో ఉన్నదాన్ని పాజిటివ్ అంటాం కదా, చెప్పాను కదా ఇంతకుముందు ఐ డూ గో టు కాలేజ్. దీన్ని క్వశ్చన్ చేయాలంటే డూని తీసుకొచ్చి ఫస్ట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెట్టాలి. డూ ఐ గో టు కాలేజ్, దానికే నేను వెళ్ళను అని చెప్పడానికి డూకి నాట్ యాడ్ చేస్తే ఐ డోంట్ గో టు కాలేజ్. దీన్ని మళ్ళీ క్వశ్చన్ చేయాలంటే డోంట్ తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే డోంట్ ఐ గో టు కాలేజ్. ఇప్పుడు ఇది అయిపోయింది. దీనికి తెలుగు మీనింగ్ తెలుగు అనే ప్లేస్లో ఏదైతే ఉందో అక్కడ తెలుగు మీనింగ్ రాయాలి. ఇలా రాసి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ అలాగే ఐ వి యూ దే హీ షీ ఇట్, ఇక్కడ నేను ఐతో చెప్పాను, సింపుల్గా మీరు వి తీసుకోండి. నెక్స్ట్ వి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వి తీసుకోండి, ఇక్కడ యూ రిప్లేస్ దిస్ ఐ విత్ వి, సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఇక్కడ వీ డూ గో టు కాలేజ్ అంటే మేము కాలేజ్కి వెళ్తాము, డూ వి గో టు కాలేజ్ అంటే మేము కాలేజ్కి వెళ్తామా, వి డోంట్ గో టు కాలేజ్ అంటే మేము కాలేజ్కి వెళ్ళాము, డోంట్ వి గో టు కాలేజ్ అంటే మేము కాలేజ్కి వెళ్ళామా. వి తీసేయండి, నెక్స్ట్ యూ పెట్టండి, యూ తీసేయండి, నెక్స్ట్ దే పెట్టండి. అండ్ అలాగే ప్రతిసారి ఈ వర్బ్ చేంజ్ చేయండి, ఈ వర్బుని చేంజ్ చేసుకుంటూ రండి. ఈ వర్బుని చేంజ్ చేస్తే మళ్ళీ అర్థం మారిపోతుంది. చూడండి ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయాలి కదా, ఇక్కడ వీ డూ ప్లే అని పెట్టండి. ఇక్కడ
వీ డూ ప్లే క్రికెట్. ఇది తీసేయండి ఇక్కడ నుంచి. వీ డూ ప్లే క్రికెట్. డూ వీ ప్లే క్రికెట్, వీ డోంట్ ప్లే క్రికెట్, డోంట్ వీ ప్లే క్రికెట్. ఈ రకంగా ఉంటుంది మనకి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్టుతో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఇట్టుతో చెప్తాను. ఈ ఫ్యాన్ 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. ఇట్ వర్క్స్ 24 hours. దీన్నే స్ట్రెస్ చేసి చెప్పాలంటే ఇట్ డస్ వర్క్ అని చెప్తాం. క్వశ్చన్ చేయాలంటే డస్ ఇట్ వర్క్. డస్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే సరిపోతుంది. ఇంతకుముందు బిగినింగ్ ఆఫ్ ది క్లాస్లో చెప్పాను. డస్ ఇట్ వర్క్. అది పని చేయదు అని చెప్పాలనుకోండి, డస్కి నాట్ యాడ్ చేస్తే డజంట్ అవుతుంది కదా. ఇట్ డజంట్ వర్క్. అది పని చేయదా అని అడగాలనుకోండి, డజంట్ ఇట్ వర్క్. ఎందుకు పని చేయదు అని అడగాలనుకోండి, వై డజంట్ ఇట్ వర్క్. ఈ రకంగా మనము పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అన్నిటిని కూడా ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంగ్లీష్లో మిమ్మల్ని మాట్లాడకుండా ఎవరు ఆపలేరు. రెగ్యులర్గా నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే 100% ఇంగ్లీష్ మాట్లాడటమే కాకుండా 100 మందికి ఇంగ్లీష్ నేర్పించే ట్రైనర్స్ కూడా అవుతారు. బిలీవ్ మీ అండ్ బిలీవ్ Vasistha 360. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్.